ఈరోజు వీడియోలోకొచ్చి డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2016లో స్టార్ట్ అయిందనమాట. కర్ణాటక బేస్డ్ డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది వచ్చి గ్రోయింగ్ వాటర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ కంపెనీ అనమాట. మనకి డిజైన్ చేస్తుంటుంది, ఇన్స్టాల్ చేస్తుంది, కమిషన్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటుంది, అలాగే గ్రౌండ్ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉండి వాటర్ ఇంజనీరింగ్, ఈపీసీ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, రీసైకిల్డ్ వాటర్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే సక్సెస్ఫుల్గా మనకి మేజర్ ప్రాజెక్ట్స్ చేసిందనమాట. బైరాపుర అని, హిమాగులూరు అని, అలాగే కేసీ వ్యాలీ అని, కంట్రిబ్యూటింగ్ బెంగళూరు వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి, అలాగే గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ కూడా ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ చేసిందనమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి 98 ఎకర్ల ల్యాండ్ ఉందన్నమాట మదికేరి కర్ణాటకలోని. ఆ ల్యాండ్లోనేమో కాఫీ, పెప్పర్, అలాగే కార్డమమ్ ప్లాంట్స్ని గ్రో చేస్తూ ఉంటారు. అలాగే రిసార్ట్ కూడా ఉందన్నమాట ఉడిపిలో. దాని ద్వారా ఈ కంపెనీకి ఎక్స్ట్రా రెవెన్యూ వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ సర్వీసెస్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ రేంజ్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, రిసల్టెన్స్, అలాగే ఫిజిబిలిటీ స్టడీ చేస్తూ ఉంటుంది, ప్లానింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫీల్డ్ సర్వే, సాయిల్ టెస్టింగ్ అవి చేస్తూ ఉంటుంది, డిజైన్ చేస్తుంటుంది ప్రాజెక్ట్స్ అన్నిటికి. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్సల్టెన్సీ కూడా ఉంది. అలాగే ఆపరేషన్ చేస్తుంది, మెయింటెనెన్స్ గైడ్లైన్స్ కూడా ఇస్తుందన్నమాట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా నవంబర్ 30, 2024లో చూసుకుంటే ఈ కంపెనీకి వచ్చి దగ్గర 32 వేస్ట్ మేనేజ్మెంట్ వాటర్ ప్రాజెక్ట్స్‌లు చేసింది. అలాగే 11 కాంట్రాక్ట్‌లు కూడా చేసిందనమాట. ఒకటి జాయింట్ వెంచర్ చేసింది. అలాగే 20 సబ్ కాంట్రాక్టర్ ఆర్డర్స్ కూడా చేసిందనమాట ఈ కంపెనీ. అలాగే అడిషనల్‌గా మనకి కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, రైల్వే, హైవేస్ కూడా చేస్తూ ఉంటుందనమాట. ఓవరాల్‌గా ఈ కంపెనీ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే 778 కోట్లు వాల్యుయేషన్ ఉందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పరంగా మనం చూసుకుంటే 22లో 60 కోట్లు ఉంటే 23లో 123 కోట్లు అనమాట. ఆల్మోస్ట్ డబుల్ అయింది. అలాగే 24లో చూసుకుంటే మళ్ళీ 219 కోట్లు వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 220 కోట్లు అనమాట అసెట్స్ వాల్యూ. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 120 కోట్లు ఉంటే 23లో 175 కోట్ల రెవెన్యూ వచ్చిందనమాట. అలాగే మార్చ్ 24లో 241 కోట్లు వచ్చింది. అలాగే మళ్ళీ సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్‌లో 100 క్రోర్స్ అనమాట. ఇంకొక హాఫ్ ఆఫ్ ఇయర్‌లో 100 క్రోర్స్ వస్తది అని అంచనా చేస్తున్నారు. దగ్గర దగ్గర 200, 220 కోట్ల లోపల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే 22లో 38 క్రోర్స్ ప్రాఫిట్ వస్తే 23లో 50 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. 24లో 60 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సెప్టెంబర్ క్వార్టర్‌లో 24 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే అప్పు చూసుకుంటే 71 లక్షల అప్పు ఉందనమాట ఈ కంపెనీకి అట్ ప్రెజెంట్. అలాగే ఆర్ఓఈ చూసుకుంటే 36%, ఆర్ఓసీఈ చూసుకుంటే 76% అనమాట. అలాగే అప్పు కూడా ఆల్మోస్ట్ జీరో అనమాట. అలాగే పార్ట్ మార్జిన్ చూసుకుంటే 25% ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 36%, ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 5.01 ఉందనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి వాటెక్ బాగ్ అని, అలాగే ఈఎంఎస్ లిమిటెడ్ అన్న వాళ్ళు ఈ కంపెనీకి కాంపిటీటర్స్ కింద ఉన్నారు. మార్కెట్ వాల్యూ కన్నా చూసుకుంటే వాటెక్ బాగ్ వచ్చి 9,000 కోట్లు ఉంటే ఈఎంఎస్ లిమిటెడ్ వచ్చి 4,600 కోట్లు ఉందన్నమాట. ఈ రెండిటితో పోల్చుకుంటే డెంటా వాటర్ ఇన్ఫ్రా అన్నది చాలా చిన్నది. ఆల్మోస్ట్ 750 కోట్ల వరకు ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే కొంచెం వాల్యుయేషన్ హైగానే ఉందన్నమాట డెంటా ఇన్ఫ్రాది. అలాగే పీఈ చూసుకుంటే 9.45 ఉంది. మిగిలినవన్నీ 38, 27 రేంజ్‌లో ఉంటాయి. అలాగే లాస్ట్ 1 ఇయర్‌లో రిటర్న్ కూడా వాటెక్ బాగ్ వచ్చి 141% రిటర్న్ ఇచ్చింది. ఈఎంఎస్ లిమిటెడ్ వచ్చి 77% రిటర్న్ ఇచ్చిందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ చూసుకుంటే మనకేంటంటే స్ట్రెంగ్త్ పరంగా చూసుకుంటే ఎస్టాబ్లిష్డ్ ఎక్స్‌పర్టైజ్ ఉన్నారనమాట వాటర్ మేనేజ్మెంట్‌లో. అలాగే స్పెషల్ గ్రౌండ్ ఫోకస్ రీచింగ్ కూడా ఉంది. అలాగే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ టీమ్ ఉంది. ఆర్డర్ బుక్ కూడా ఉంది. ఎట్ ప్రెజెంట్‌గా 750 కోట్ల ఆర్డర్ బుక్ వాల్యూ ఉందనమాట నెక్స్ట్ ఇయర్ అయ్యే వరకు. అలాగే ఎస్టాబ్లిష్డ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. టైమ్‌లీ ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటారు. ఎఫిషియెంట్‌గా బిజినెస్ మోడల్ కూడా ఉంది. వీక్‌నెస్ ఏంటంటే ఓన్లీ కర్ణాటక రీజియన్‌లోనే ఈ బిజినెస్ చేస్తున్నారనమాట. ఇంకా వేరే స్టేట్స్‌లో కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటే ఇంకా దీనికి మంచి పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఏమైనా గవర్నమెంట్ ఆర్డర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా స్ట్రిక్ట్‌గా వస్తే దీని మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఓకే అనమాట.
అలాగే ఈ కంపెనీ వచ్చి ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనమాట. అలాగే ఐపీఓ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ గురించి తీసుకొచ్చారు. అలాగే ఎస్ఎంసీ క్యాపిటల్ లిమిటెడ్ అన్నోళ్ళు ఈ ఐపీఓకి ఒక లీడ్ మేనేజర్ అనమాట. అలాగే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నోళ్ళు వెబ్‌సైట్‌లో మనకి ఐపీఓ తెలుస్తూ ఉంటుందనమాట. అలర్ట్ అయిందా లేదా అని. అలాగే ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 22 జాన్ ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 24 జాన్ అనమాట. అలాట్‌మెంట్ 27 జాన్ తెలుస్తుంది. లిస్టింగ్ వచ్చి 29 జాన్ అనమాట. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 279 నుంచి ₹294 పర్ షేర్ ఉందనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 50 షేర్స్ ఉన్నాయి. టోటల్ సైజ్ వచ్చి 220 క్రోర్స్ అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్. రిటైల్‌లో ఒక లాట్‌కి 50 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి ₹14,700 అమౌంట్ కావాల్సి వస్తుందనమాట. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ అయితే వాల్యుయేషన్స్ బెటర్ రేట్‌లోనే తీసుకొచ్చారు. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్‌లో పెరుగుతూనే ఉంది. కాంపిటీటర్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చారనమాట లాస్ట్ 1 ఇయర్‌లోని. అలాగే ఆర్డర్ బుక్ వాల్యూ చూసుకుంటే 750 క్రోర్స్ ఆర్డర్ బుక్ వాల్యూ కూడా ఉంది అనమాట. అలాగే ఈ కంపెనీ కూడా పొటెన్షియల్‌గా హైలో ఉందనమాట. సో, లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే స్కోప్ కూడా ఉంది. సో, లిస్టింగ్ గెయిన్స్ గురించి అయితే అప్లై చేసినోళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే లాంగ్ టర్మ్‌లో కూడా బానే పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, కరెక్ట్‌గా గేమ్ మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 49% ఉందన్నమాట. ₹145 ప్రాఫిట్ చూపిస్తున్నారు. సో, ఎస్టిమేట్ ప్రాఫిట్ చూసుకుంటే ₹7,250 ప్రాఫిట్ వస్తుందన్నమాట ఒక లాట్‌కి. సో, ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్ కూడా బెటర్‌గానే ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్‌లో ఐపీఓ ఓపెన్ అయ్యే టైంకి ఇంకెలా ఉంటుందన్నది చూసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.